హాయ్ హలో నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా డేస్ అయిపోయింది కదా ఇలా ఈ మాట చెప్పి. అయితే ఈరోజు వీడియో ఏంటంటే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి యూజ్ చేసే ఫ్యాబ్రిక్ గ్లూస్ మనం ఏ విధంగా ఎన్ని రకాలుగా యూజ్ చేస్తామో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ అండి. ఇదైతే కోన్ టైప్లో ఉంటుంది. అండ్ సెకండ్ ఇది వచ్చేసి 35 రూపీస్ ఉంటుందండి. అది 10 రూపీస్ మాత్రమే ఉంటుంది. దీనికి ఏంటంటే హోల్ కొంచెం పెద్దదిగా ఉంటుంది. చూడండి హోలు. ఇది మనకి కొంచెం కడా బ్యాంగిల్స్ మీద మేకింగ్ చేసినప్పుడు డిజైన్ చేసినప్పుడు బాగా యూజ్ అవుతుంది. మనం స్మాల్ బ్యాంగిల్స్ అంటే 6 కట్ మీద 4 కట్ మీద యూజ్ చేస్తాం కదా డిజైన్స్. ఆ టైంలో ఏం చేయాలంటే సన్నగా ఉండే ఇలాంటి కోన్ టైపు అండ్ 70 రూపీస్ గ్లూలు మనం అలాంటి గ్లూస్ యూజ్ చేస్తే బాగుంటుంది. ఇది 70 రూపీస్ అండి. అండ్ స్మాల్గా ఉంటుంది. దీని చూడండి అంచు ఎలా వస్తుందో సన్నగా వస్తుంది. ఈ విధంగా మనం 6 కట్ మీద బ్యాంగిల్స్ మీద యూజ్ చేసేటప్పుడు ఈ గమ్ము యూజ్ చేస్తే బాగుంటుంది. అండ్ చాలామందికి డౌట్ వచ్చేసి అండ్ B1017 గ్లూ అనేది ఎన్ని టైప్స్ ఆఫ్ గ్లూస్ ఉంటాయో అడుగుతున్నారు. అయితే ఇవి 50 ml అండ్ 110 ml అనేవి ఉంటాయండి. ఇదైతే ఒరిజినల్ మనం ఎలా కనిపెట్టాలంటే ఒరిజినల్ అనేది వైట్ కలర్ వస్తుందండి. చూడండి ఇది 50 ml కదండి. ఈ 50 mlని నేను ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ విధంగా వైట్ కలర్లో వస్తుంది. ఇది చాలా స్టిక్ అవుతుంది. మంచి క్వాలిటీ B1017 అని చెప్పొచ్చు. కానీ కొన్ని అంటే B1070s ఉంటాయి కానీ అవి ఎల్లో కలర్లో ఉంటాయి. ఎల్లో షేడ్లో కనిపిస్తూ ఉంటుంది గమ్ అనేది. అవని రిప్లికా అని చెప్పొచ్చు. ఎందుకంటే అవి ఫేక్ అండి. ఇవి మాత్రమే వైట్ కలర్లో ఉన్నవి ఇవి మాత్రమే నేను యూజ్ చేస్తానండి. ఇది డిఫరెంట్ అండి. అది 50 ml అండ్ ఇది 110 ml మాత్రమే. అయితే ఇన్ని టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయి. ఇవి మనం స్టోన్ మీద స్టోన్ స్టిక్ చేసుకుంటాకి బాగా యూజ్ అవుతాయండి. అంటే హెయిర్ యాక్సెసరీస్కి అయితే బాగా యూజ్ అవుతాయి. అంటే హెయిర్ పట్టేసి కొంచెం క్లిప్స్ అనేవి ఊడిపోతూ ఉంటాయి కొందన్స్. అలా రాకుండా ఉండాలంటే పైన స్టోన్ మీద స్టోన్ 3D డిజైన్ చేసినప్పుడు మనకి బాగా యూజ్ అవుతాయి. ఇలా ఫ్యాబ్రిక్లో 3 టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. అండ్ B1017లో మనకి కూడా 2 టైప్స్ అండ్ 3 టైప్స్ కూడా ఉంటాయి. నాకు ఇంకో టైపు నా దగ్గర లేదండి అవైలబుల్గా. అందుకని నేను వీడియో అనేది తీయలేదు దాన్ని. ఓకేనండి, అర్థమైందా? ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.